రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అఘోరి అలియా శ్రీనివాస్ రిమాండ్ రిపోర్ట్ లో కొన్ని సంచలనమైన నిజాలు బయటకు వచ్చాయి. అయితే ప్రజెంట్ అఘోరి అలియా శ్రీనివాస్ రిమాండ్ రిపోర్ట్ బిగ్ టీవీ చేతిలో ఉంది. ఆ రిమాండ్ రిపోర్ట్ లో కొన్ని సంచలనమైన నిజాలు బయటకు వచ్చాయి. అయితే చిన్నతనం నుంచే అఘోరి అలియా శ్రీనివాస్ దొంగతనాలు చేసి అతని పైన పలు కేసులు కూడా ఫైల్ అయ్యాయి. ఇదే నేపథ్యంలో అతని గ్రామస్తులు కూడా అతని పైన దాడి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అందులో భాగంగానే అతను దొంగతనం చేసినప్పుడు కూడా అతని పైన కొన్ని కేసులు ఫైల్ అయ్యాయి. అయితే ఆ దాడుల్లో దొంగతనం చేసినప్పుడు గ్రామస్తులు అతని పైన దాడి చేసినప్పుడు అతని ప్రైవేట్ పార్ట్స్ కి గాయాలయ్యాయి. అయితే అందులో భాగంగా అతను శ్రీనివాస్ ఎవరైతే అఘోరిగా మారాడో అతని అంగాన్ని కూడా తీసేశారు డాక్టర్లు. ఆ తర్వాత అఘోరిగా శ్రీనివాస్ మారడం జరిగింది. 2023-2024 జైపూర్ లో కూడా కొన్ని ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత శ్రీనివాస్ కాస్త అఘోరిగా మారాడు. అయితే తను నమ్మిన వారిని పూజలు చేపిస్తారని చెప్పి డబ్బులు డిమాండ్ చేశాడు. అదేవిధంగా అడిగినంత ఇవ్వకపోతే ఆ చేసిన పూజలు విఫలమై తమ కుటుంబమే ఎవరైతే పూజలు చేయించుకున్నారో వాళ్ళ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది అని కూడా అతను చెప్పడం జరిగింది. అయితే ప్రజెంట్ బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు శ్రీనివాస్ కి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ చూస్తున్నారు. ఆ రిమాండ్ రిపోర్ట్ లో కొన్ని కీలకమైన అంశాలు బయటకు వచ్చాయి. ఒకసారి దానికి సంబంధించిన పేజ్ నెంబర్ 5 లో కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ని పోలీసులు మెన్షన్ చేశారు. దానికి సంబంధించి మీకు చదివి వినిపిస్తాను. The investigation revealed that the accused Srinivas Shiva Vishnu Brahma Alluri alias Aghori Mata was originally male and was named Srinivas at birth. అంటే శ్రీనివాస్ పుట్టినప్పుడు ఒక మగాడు, పుట్టినప్పుడు మేల్ అనే సెక్స్ తో అతను పుట్టాడు అని కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో రాయడం జరిగింది. అదేవిధంగా he hails from Mancheriala district in Telangana and is one of 5 children born to his parents during his childhood. He was reportedly involved in a theft related activities for which he was punished by villagers. చిన్నతనం నుంచే దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలోనే అతను దొంగతనం చేసి దొరికినప్పుడు కూడా గ్రామస్తులు అతన్ని కొట్టారు అని కూడా ఈ రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. In one such incident his genitals were severely burned లీడింగ్ టు సివియర్ ఇన్ఫెక్షన్. అలా దాడి చేసినప్పుడు అతని అంగం ఏదైతే ఉందో, అతని సెక్షువల్ ఆర్గన్ ఏదైతే ఉందో అది సివియర్ గా ఇంజ్యూర్డ్ అయింది అని కూడా ఆ రిమాండ్ రిపోర్ట్ లో రాశారు. అయితే ఆఫ్టర్ మెడికల్ కన్సల్టేషన్ డాక్టర్స్ వర్ ఫోర్స్డ్ టు రిమూవ్ హిస్ penis due to the extent of damage. In 2023, Srinivas traveled to Chennai where he underwent gender affirming surgery for the removal of his penis. The following year in 2024, he underwent a second surgery in Indore for the removal of his testicles and began hormone therapy to develop feminine physical features including breast development with the aim of achieving a complete feminine appearance. అయితే అతని మీద దాడి జరిగిన తర్వాత అతని అంగం ఏదో ఉందో చాలా పార్షల్ గా డ్యామేజ్ అయింది. సో ఈ నేపథ్యంలో డాక్టర్స్ అతని పెన్నిస్ ఏదైతే సెక్షువల్ ఆర్గన్ ఉందో అది తీసేయాలని కూడా చెప్పిన నేపథ్యంలో డాక్టర్స్ తన అంగాన్ని తీసేసిన తర్వాత 2023లో శ్రీనివాస్ చెన్నైకి వెళ్ళి అక్కడ తన అంగాన్ని కంప్లీట్ గా రిమూవ్ చేపించుకున్నాడు. అంటే సర్జరీ చేపించుకున్నాడు. సర్జరీ చేపించుకున్న తర్వాత తను కంప్లీట్ గా ఫీమేల్ లాగా మారడానికి కావాల్సిన ఏవైతే ప్రొసీజర్ ఉందో అది కంప్లీట్ గా ఫాలో అయ్యాడు. దాని తర్వాత ఏదైతే చెస్ట్ దగ్గర భాగం ఉంటుందో అది ఫీమేల్ లాగా కనిపించేలాగా కూడా అతను ఎగ్జామిన్ అంటే దానికి సంబంధించిన ప్రాసెస్ ను కూడా ఫాలో అయ్యి కంప్లీట్ గా ఒక మహిళ ఎలా కనిపిస్తుందో ఆ విధంగా అతను సర్జరీ దాంతోపాటు దానికి కావాల్సిన ప్రతిదీ కూడా అతను ఫాలో అవుతూ కంప్లీట్ గా ఒక మహిళ లాగా మారాడు అని కూడా పోలీసులు చాలా క్రిస్టల్ క్లియర్ గా ఆ రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా శ్రీనివాస్ ఆ రకంగా ఆల్రెడీ దొంగతనాలకు మోసాలకు అలవాటైపోయిన శ్రీనివాస్ తన అంగాన్ని అంటే డాక్టర్స్ తీసేసిన తర్వాత కంప్లీట్ గా ఒక మహిళగా మారిన తర్వాత అతను అఘోరి మాత లాగా మారాడు అని కూడా చాలా క్లియర్ గా ఆ రిమాండ్ రిపోర్ట్ లో మనకు కనిపిస్తుంది. అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు అఘోరికి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ ని కూడా చూస్తున్నారు. అండ్ ఆల్సో ఆ రిమాండ్ రిపోర్ట్ లో మరిన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ని కూడా
పోలీసులు యాడ్ చేయడం జరిగింది. అయితే ఇందులో విక్టిమ్ పేరు కూడా ఉంది. బట్ ప్రైవసీ కన్సర్న్ మేము విక్టిమ్ పేరు రివీల్ చేయలేము. బట్ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో విక్టిమ్ ని మోసం చేసి, పూజల పేరిట మోసం చేసి మీకు హోమం చేస్తాను, ఇంకా కొన్ని పూజలు చేస్తానని చెప్పి నమ్మించి మొదట ఒక 5 లక్షల రూపాయలు విక్టిమ్ దగ్గర నుంచి అఘోరి శ్రీనివాస్ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా చాలా క్రిస్టల్ క్లియర్ గా పోలీసులు ఆ రిమాండ్ రిపోర్ట్ లో చేర్చడం జరిగింది. అయితే మొదట 5 లక్షలు తీసుకున్నారు. ఆ తర్వాత 5 లక్షలు తీసుకున్న తర్వాత ఇంకా 4,80,000 కూడా అఘోరికి ట్రాన్స్ఫర్ చేసినట్టు ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. అయితే 5 లక్షలు తీసుకున్న తర్వాత అఘోరి ఇంకా డబ్బులు కావాలి అని అడిగినప్పుడు వాళ్ళ దగ్గర లేవు అని చెప్పిన పక్షాన ఏవైతే పూజలు చేశానో ఆ పూజలు అంటే ఆ పూజలు సక్సెస్ అవ్వాలి అంటే మీరు ఇంకా నాకు డబ్బులు ఇవ్వాలి, లేకపోతే మీ కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోతుంది, ఏదైతే పూజ చేశారో అది మీకు అగేన్స్ట్ గా నడుస్తుంది, మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ సర్వనాశనం అయిపోతారు అని భయపెట్టి ఇంకా 4,50,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేపించుకున్నట్లు కూడా ఈ రిమాండ్ రిపోర్ట్ లో చాలా క్రిస్టల్ క్లియర్ గా పోలీసులు మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఆ డబ్బులు తీసుకోవడానికి కూడా ఒక వైట్ కలర్ హుండాయ్ కార్ లో కూడా అఘోరి వాళ్ళ ఇంటికి దగ్గరికి వచ్చినట్టు కూడా ఆ రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పొందుపరిచారు. అండ్ ఆల్సో ఆ మహిళ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ మహిళ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా పోలీసులు కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఏవైతే ప్రూఫ్లు ఉన్నాయో, ఏవైతే ఐ విట్నెస్లు ఉన్నాయో, అండ్ ఆల్సో వాళ్ళు చేసిన ట్రాన్సాక్షన్ కావచ్చు అండ్ ఎక్కడ ఏ విధంగా డబ్బులు ఇచ్చారు అని కంప్లీట్ గా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి నిర్ధారించిన తర్వాత ఉత్తరప్రదేశ్ లో అఘోరి అలియా శ్రీనివాస్ ను మొకిలా పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. పరీక్షల నిమిత్తం సంగారెడ్డిలోని ఒక కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత కోర్టు అఘోరి అలియా శ్రీనివాస్ కు రిమాండ్ ఖైదీగా విధించింది. అయితే రిమాండ్ ఖైదీగా విధించిన తర్వాత చంచల్ గూడాలోని మహిళలకు కేటాయించే ఒక బ్యారెక్ లో కూడా అఘోరిని ఉంచడం జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రావణి లైవ్ లో అందిస్తారు. రైట్ శ్రావణి, ఇప్పటికే మన దగ్గర బిగ్ టీవీ చేతిలో అఘోరికి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ వచ్చింది. సో ఈ అంశానికి సంబంధించి ఉన్న మరిన్ని డీటెయిల్స్ ఏంటి? ఎస్ సయ్యద్, మనం చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు కూడా అఘోరి రిమాండ్ లో ఉండడం వరకైతే మనకి తెలుసు. ఇవాళ మనకి రిమాండ్ రిపోర్ట్ అనేది బయటికి రావడం జరిగింది. రిమాండ్ రిపోర్ట్ లో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే స్టార్టింగ్ నుంచి కూడా అసలు ఈ అఘోరి అనే వ్యక్తి ఎవరు, అసలు ఈయన నేటివ్ ప్లేస్ ఎక్కడ, ఇతడు ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు అఘోరిగా నిజంగానే తను 14 సంవత్సరాల నుంచి కూడా ధ్యానాలు చేస్తూ అఘోరిగా మారాడా, లేకపోతే దీని వెనకాల ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయా అన్న విషయాలన్నింటినీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మనకి రిమాండ్ రిపోర్ట్ లో మెన్షన్ చేసింది ఏంటి అంటే శ్రీనివాస్ అంటే అఘోరిగా మారిన శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో అతను పుట్టడం కూడా మగవాడిగానే పుట్టడం జరిగింది. దాని తర్వాత అతను ఇంట్లో 5 పిల్లలలో ఇతను ఒకడు కావడం, మగ పిల్లాడిగా పుట్టడం అనేది అయితే జరిగిందని చెప్పేసి కూడా క్లియర్ గా చెప్తున్నారు. అంటే ఇతను చిన్నప్పటి నుంచి కూడా కొన్ని దొంగతనాలకి, కొన్ని వ్యసనాలకు అలవాటు పడిన శ్రీనివాస్ ఒక రోజు ఇలానే దొంగతనాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు దొరికిపోవడం వల్ల అతన్ని కొట్టడం జరిగింది. ఆ కొట్టే ప్రయత్నంలోనే తన ప్రైవేట్ పార్ట్స్ కి కూడా దెబ్బ తగలడం జరిగింది. అది కాస్త అది ఇన్ఫెక్షన్ గా మారింది. సో 2023లో అతను చెన్నైకి వెళ్లి తన ప్రైవేట్ పార్ట్స్ కి ట్రీట్మెంట్ చేయించుకున్న సందర్భంగా అతడికైతే మెడికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ మెడికేషన్ వాడినప్పటికీ కూడా అతడికి ప్రైవేట్ పార్ట్స్ అనేది క్లియర్ అవ్వకపోవడం వల్ల 2024 ఇండోర్ లో అయితే అతడు వెళ్ళి కంప్లీట్ గా తన ప్రైవేట్ పార్ట్స్ ని రిమూవ్ చేయించుకోవడం జరిగింది. దాని తర్వాత అతడు తనకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలి కాబట్టి అతను అఘోరిగా ఎలా అయితే ఈ మన హిందూ సాంప్రదాయాలలో మనం భావాలకి కానీ ఇటు దేవుళ్ళన్నా కూడా మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తామన్న విషయం తెలిసిందే. దాన్ని అతను క్యాష్ గా చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతో తను అఘోరిగా మారాలని నిర్ణయించుకున్నాడు. అలాగే తను అఘోరీలు ఏ విధంగా ఉంటారు అన్న దానిపైన కూడా స్టడీ చేసిన తర్వాత తను అఘోరీలాగా జుట్టు పెంచుకోవడం, గోర్లు పెంచుకోవడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సో కంప్లీట్ గా ఏదైతే అఘోరీలు ఉంటారో అదే విధంగా తను ఒక మహిళగా ఉన్న
వ్యక్తి అని నమ్మించడం కోసం తను ఏదైతే తన ప్రైవేట్ పార్ట్స్ని తీపించేశాడో ఆ సందర్భంలోనే తను బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ అనే సర్జరీ కూడా చేపించుకోవడం జరిగిందని చెప్పేసి క్లియర్గా మనకైతే ఈ రిమాండ్ రిపోర్ట్లో తెలియబరుస్తున్నారు. అంటే తను అంటే ప్రీ ప్లాన్డ్గానే తను ప్రజల్ని మోసం చేయడానికి ఒక పథకం పన్నాడన్నట్టుగానే అర్థమవుతుంది. అదేవిధంగా తను అఘోరిగా మారిన తర్వాత కొన్ని సందర్భాల్లో కూడా మనకి ఇక్కడ సిటీలో కనిపించడం కానీ మరి ఇతర రాష్ట్రాలలో కూడా వెళ్ళి తను పూజలు అనేవి వాటిని పూజలు చేస్తూ ఉండడం, ప్రజల యొక్క నమ్మకాన్ని పొందడం అనేది మొదలు పెట్టాడు. దాని తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇతను నిజంగానే అఘోరి, ఇతడికి మహిమలు ఉన్నాయి, ఇతడి పూజల వల్ల వాళ్ళకి అన్ని అదృష్టం కలిసి వస్తుందని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు నమ్మడం మొదలు పెట్టారు. దాని తర్వాత ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇండ్లలో ఏదైనా పూజలు ఉన్నా కానీ ఏదైనా హోమాలు ఉన్నా కానీ అఘోరిని సంప్రదించి వాటికి తగినట్టుగా హోమాలు అనేవి జరిపిస్తూ ఉండేవాళ్ళు. అంటే మనకి మెన్షన్ అంటే రిమాండ్ రిపోర్ట్ లో క్లియర్ గా మెన్షన్ చేసింది ఏంటి అంటే ఒక ఇద్దరి విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వారి గురించి అయితే కంప్లీట్ గా చెప్పడం జరిగింది. కానీ డీటెయిల్స్ అనేవి మనం కంప్లీట్ గా చెప్పకూడదు కాబట్టి ఏదైతే ఒక వ్యక్తి ఉన్నాడో అతను వాళ్ళ ఇంట్లో పూజ పర్ఫామ్ చేసినందుకు గాను అతడికి హ్యూండాయ్ i20 కార్ వైట్ అయితే గిఫ్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత కూడా అఘోరి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ పూజలు పెర్ఫామ్ చేసినా కూడా తను ఆ కార్లోనే వెళ్తూ ఉండేది. అదే విధంగా తను ఇంకొక విక్టిమ్ ఎవరినైతే కలిశాడో వాళ్ళు ముందుగానే ఒక బర్త్డే పార్టీలో వాళ్ళని కలవడం జరిగింది. ఆ బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు కూడా ఈ అఘోరి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో అతడు కంప్లీట్గా వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకొని వాళ్ళ ఇంటర్నల్గా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకోవడం మొదలు పెట్టాడు. దాని తర్వాత మీరు పూజలు చేస్తే కొన్ని హోమాలు చేస్తే మీ ఇంట్లో ప్రశాంతత ఉంటుంది, అలాగే మీకు అదృష్టం కలిసి వస్తుంది అని వాళ్ళకి అన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి దాని తర్వాత పూజ అనేది కూడా పర్ఫామ్ చేస్తాము అని అన్ని విధాలుగా వాళ్ళని నమ్మించాడు. దాని తర్వాత ఈ పూజకి మొత్తం కూడా 5 లక్షల వరకు ఖర్చు అవుతుంది, 5 లక్షలు పే చేస్తే నేను కంప్లీట్ గా పూజలు అనేవి చేస్తాను, అదే విధంగా మీ అందరికీ కూడా అదృష్టం కలిసి వస్తుందని చెప్పాడు. సో దాంతో ఆ మహిళ కూడా నమ్మి అతడికి 5 లక్షలు అనేవి ట్రాన్స్ఫర్ చేసింది. 5 లక్షలు ట్రాన్స్ఫర్ చేసింది కూడా HDFC బ్యాంక్ విత్ బ్యాంక్ నెంబర్స్ కూడా మనకి అందులో రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. అంటే 5 లక్షల్ని కూడా తన కజిన్ అయినటువంటి మహిళ యొక్క కజిన్ అయినటువంటి అకౌంట్ నుంచి కూడా ఈ అఘోరి అకౌంట్కి అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాని తర్వాత పూజలన్నీ అయిపోయిన తర్వాత తనకి ఈమె సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా మారిపోతుంది, వీళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది, ఇంకా డబ్బు ఎక్కువ డిమాండ్ చేయొచ్చు అన్న ఒక దురుద్దేశంతో వాళ్ళకి మళ్ళీ కాల్ చేసి మీకు చేసిన పూజ ఫలించాలంటే నాకు ఇంకో 5 లక్షలు కావాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరిగింది. దాంతో వాళ్ళు ఇంకో 5 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్గా టోటల్గా 10 లక్షలు అయితే వారి నుంచి తీసుకున్న తర్వాత తనకి మళ్ళీ ఇంకోసారి డబ్బులు అవసరం వచ్చి మళ్ళీ కూడా వాళ్ళని అడగగా వాళ్ళు మేము ఇవ్వము అని చెప్పేసి కరాఖండిగా చెప్పేశారు. దాని తర్వాత వీళ్ళు అఘోరి ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో అలియాస్ శ్రీనివాస్ అతను రెగ్యులర్ గా వాళ్ళకి కాల్స్ చేయడం కూడా చేశాడు. అదే విధంగా కాల్స్లలో అసభ్యంగా మాట్లాడడం, మీ కంప్లీట్ మీ ఫ్యామిలీ అంతా కూడా నాశనం అయిపోతుంది, నేను చేసిన పూజలు కూడా ఫలించవు, అదే విధంగా నాకు దుష్ట పూజలు చేసే అంత కూడా ఉంది, నేను ఆ పూజలు కూడా చేసి మీరు అందరు నాశనం అయిపోయే విధంగా కూడా నేను చేస్తాను అని చెప్పేసి ఫోన్లలో బెదిరించడం, అదే విధంగా నా దగ్గర కత్తులు గన్నులు కూడా ఉన్నాయి, వీటితో మిమ్మల్ని చంపేస్తాము అని కూడా బెదిరించడం జరిగింది. దాని తర్వాత ఈ బెదిరింపులకు లోనైన తర్వాత ఆ మహిళ కూడా వాళ్ళ హస్బెండ్ కి చెప్పి దాని తర్వాత ఈ అఘోరి నెంబర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్లీ బ్లాక్ చేయడం జరిగింది. ఆ బ్లాక్ చేసిన తర్వాత కూడా ఇంకా వేరే నెంబర్ల నుంచి కూడా కొత్త నెంబర్ల నుంచి కూడా ఆ మహిళకి కాల్ చేసి వాళ్ళు ప్రతిసారి కూడా మాకు డబ్బులు కావాలని డిమాండ్ చేయడం, ఒకవేళ డబ్బులు ఇవ్వను అని చెప్పేసి కరాఖండిగా చెప్పిన సమయంలో అయితే మేము చంపేస్తాము, మీ ఫ్యామిలీని మిమ్మల్ని కూడా ప్రతి ఒక్కరిని చంపేస్తాము, గన్నులు కత్తులు అన్నీ ఉన్నాయి మా దగ్గర, వీటితో చంపేస్తాము, లేకపోతే ఏదైతే నాకు దుష్ట పూజలు వస్తాయి చేతబడి చేస్తాను అనుకుంటూ కూడా ఇవన్నిటి కూడా మీ ఫ్యామిలీ పైన పర్ఫామ్ చేసి ఇవన్నీ కూడా మేము జరిపిస్తాము అని చెప్పేసి బెదిరించడం మొదలు పెట్టారు. సో ఈ బెదిరింపులు అన్నిటికి కూడా వాళ్ళు తట్టుకోలేక దాని తర్వాత వీళ్ళు ఏదైతే 10 లక్షలు ఇచ్చిన తర్వాత పోలీసులను అయితే ఆశ్రయించడం జరిగింది. సో పోలీసులు కూడా దానికి తగ్గట్టుగా అతన్ని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. సో సెకండ్ టైం కూడా తను ఏదైతే పోలీసుల రిమాండ్లో 14 రోజులు ఉన్న తర్వాత కూడా సెకండ్ టైం కూడా ఇప్పుడు మే 2వ తారీఖు నుంచి కూడా 15వ తారీఖు వరకు సెకండ్ రిమాండ్లో కూడా ఉంటున్నారు. కోర్టును ఎక్స్టెన్షన్ అయితే అడిగారు. ఎందుకు అంటే ఇప్పుడు ప్రస్తుతం 2 విక్టిమ్స్ మాత్రమే బయటకు వచ్చారు, మరి ఇంకా ఎంతమంది విక్టిమ్స్ ఉన్నారో అతడికి నిజంగానే దుష్ట శక్తులు ఉన్నాయి, అతడికి